Hello, my friend. Welcome to day 2 of the Learn 60 Idioms in 30 Days series. ఇప్పుడు నేను నేర్పించే 2 idioms ని కూడా మీరు మీ డైలీ కాన్వర్జేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఎగ్జాంపుల్ సహాయంతో మీకు ఈజీగా గుర్తుండిపోయేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్. ఫస్ట్ idiom వచ్చేసి యాపిల్ ఆఫ్ మై ఐ. యాపిల్ ఆఫ్ మై ఐ మీన్స్ సమ్వన్ హూ ఈజ్ వెరీ ప్రీషియస్ ఆర్ స్పెషల్ టు యూ. అంటే మీకు చాలా ఇష్టమైన, మీరు బాగా వాల్యూ ఇచ్చే ప్రత్యేకమైన వ్యక్తి. దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే మీకు బాగా ప్రత్యేకమైన, మీరు బాగా కేర్ తీసుకునే వ్యక్తి గురించి చెప్పినప్పుడు హీ ఆర్ షీ ఈజ్ ది యాపిల్ ఆఫ్ మై ఐ అనేసి చెప్పొచ్చు. లేదంటే మీకు ఇష్టమైన వాళ్ళకి యు ఆర్ ది యాపిల్ ఆఫ్ మై ఐ అనేసి చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉంటే యాపిల్ ఆఫ్ మై ఐస్ లేదంటే యాపిల్స్ ఆఫ్ మై ఐస్ ఇలా అస్సలు చెప్పొద్దు. అలాంటప్పుడు ఎలా చెప్పాలో ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు చెప్తాను. నౌ as we are talking about the idiom apple of my eye, let me share about my precious person. It's my mom. My mom is the apple of my eye. I love her the most. And let me know who is the apple of your eye in the comments. I would be really happy to know about my Telugu mates precious person. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో మీరు కూడా ఒకరు అనుకోండి. అందులో మీ ఫ్రెండ్ ఒకరు ఎప్పుడు వాళ్ళ ఫాదర్ గురించే మాట్లాడతాడు. అయితే మీరు మీ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఆ ఫ్రెండ్ గురించి మీ ఇంకొక ఫ్రెండ్తో ఇలా చెప్పొచ్చు. హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ హిస్ ఫాదర్. హీ ఈస్ ట్రూలీ ది యాపిల్ ఆఫ్ హిస్ ఐ. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మై డాటర్ ఈస్ ది యాపిల్ ఆఫ్ మై ఐ. ఐ లవ్ హర్ మోర్ దాన్ ఎనీథింగ్. ఇక్కడ డాటర్ ప్లేస్లో మీరు ఎవరి గురించైనా చెప్పొచ్చు. సన్, బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్, బెస్ట్ ఫ్రెండ్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఎవరైనా. ఒకవేళ మీకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నా కూడా యాపిల్ ఆఫ్ మై ఐ అనే అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ మదర్ అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు మీకు చాలా ఇష్టం. అప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు. మై మదర్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్ బోత్ ది యాపిల్ ఆఫ్ మై ఐ. సో ది యాపిల్ ఆఫ్ సమ్వన్స్ ఐ మీన్స్ ది మోస్ట్ ప్రిషియస్ పర్సన్ ఇన్ సమ్వన్స్ లైఫ్. ఇప్పుడు నెక్స్ట్ ఇడియం నేర్చుకుందాం. సెకండ్ ఇడియం వచ్చేసి ఆల్ ఇయర్స్. ఆల్ ఇయర్స్ మీన్స్ ఫుల్లీ లిజనింగ్ అండ్ పేయింగ్ క్లోజ్ అటెన్షన్. అంటే పూర్తి శ్రద్ధతో ఆసక్తిగా వినడం, ఇంకా వేరేదేం వినట్లేదు, వాళ్ళు చెప్పేది ఫుల్ ఇంట్రెస్ట్తో వింటున్నారనమాట. ఎక్కువ శాతం ఐఎమ్ ఆల్ ఇయర్స్ అనేసి చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే నువ్వు చెప్పేది వినడానికి నేను ఫుల్ ఇంట్రెస్ట్తో సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ లిజనింగ్ కేర్ఫుల్లీ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీతో ఐ ఫౌండ్ అ వే టు ఎర్న్ మనీ ఆన్లైన్ అనేసి చెప్పారనుకోండి, ఎక్కువ మంది ఏమని రిప్లై ఇస్తారు? నిజంగానా, ఇంకా చెప్పు అనేసి అంటారు కదా. ఇలా ఇంట్రెస్ట్తో వాళ్ళు చెప్పేది వినాలనుకున్నప్పుడు ఐఎమ్ ఆల్ ఇయర్స్ అనేసి చెప్పాలి. బై ద వే, ఈ మధ్య ఆన్లైన్లో ఈజీగా మనీ సంపాదించవచ్చు అని చెప్పి చాలా స్కామ్స్ జరుగుతున్నాయంట. సో బీ అలర్ట్, థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ ఎనీథింగ్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ దెర్ ఆర్ నో ఈజీ వేస్ టు ఎర్న్ మనీ. మీరు ఎంత కష్టపడితే అంత సంపాదిస్తారు. ఎక్కువ కష్టపడితే ఎక్కువ, తక్కువ పనిచేస్తే తక్కువ. కాబట్టి నో యువర్ ప్యాషన్ అండ్ వర్క్ ఆన్ దట్. వన్ డే యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే, బ్యాక్ టు ది టాపిక్. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి వెన్ ద టీచర్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ద స్టూడెంట్స్ వర్ ఆల్ ఇయర్స్. మీన్స్ ద స్టూడెంట్స్ వర్ లిజనింగ్ కేర్ఫుల్లీ. స్టూడెంట్స్ ఫుల్ ఫోకస్తో వింటున్నారన్నట్టు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. టేక్ ఎ నోట్బుక్ అండ్ అ పెన్. ఫస్ట్ ఈ ఈడియమ్స్ని యూజ్ చేసి 10 సెంటెన్సెస్ ఫామ్ చేయండి. తర్వాత వాటిని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, లేదంటే టైప్ చేసి కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరి ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తాను. ఏమైనా తప్పులున్నా కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి మిస్టేక్స్ గురించి అస్సలు భయపడొద్దు. అలా భయపడితే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా కష్టమైపోతుంది. సో స్టార్ట్ రైటింగ్ నౌ. సీ యూ టుమారో ఫర్ డే 3 ఆఫ్ లర్న్ 60 idioms in 30 days series. కీప్ లెర్నింగ్, కీప్ స్పీకింగ్, టేక్ కేర్.